వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వచ్చేసి అయితే సండే రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ఇల్లంతా చూడండి, అంత ఖాళీగా ప్రశాంతంగా ఉంది, ఏ అల్లరి లేకుండా. ఇంట్లో అయితే ఎవ్వరు లేరండి. అలానే రేవంశ్ నన్ను ఒక్కదాన్ని వదిలేసి అయితే వాడు కూడా అయితే వాళ్ళతో కలిసి అయితే వెళ్ళిపోయాడు, గుడికి వెళ్ళాడండి. నేను లేచేసరికి వాడు బ్రష్ కూడా చేసేసి అయితే బట్టలోపు తీసుకొని రెడీగా ఉన్నాడు స్నానానికి. ఇంకా వీళ్ళు స్నానం చేసి రంగానే వీడు వెళ్ళిపోతున్నాడండి స్నానానికి. అయ్యా ఆగు అని నేనే చేపించి రెడీ చేశాను. అంటే వాడిని లేకుండా ఎక్కడికి వెళ్ళాడండి. నువ్వు రామా అని పిలుస్తాడు. వాడికి ఎక్కడ వెళ్ళాలన్నా అన్నా నువ్వు కూడా రామా అంటాడు. కానీ అలా కూడా అడగకుండా అయితే ఒక్కడే వెళ్ళిపోయాడండి చక్కగా టాటా చెప్పుకుంటా. ఇంతకు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు కదా. వీళ్ళందరూ అయితే శివాలయానికి అయితే వెళ్ళారండి. మా అమ్మ మా నాన్న వెళ్తుంటే ఇంకా వీళ్ళు ఆగుతారు, పిల్ల సైన్యం కూడా మేము వస్తామని అయితే వాళ్ళంతటి వాళ్ళే రెడీ అయ్యి బట్టలు వేసుకున్నారు. ఇక నేను వాళ్ళకి పోటలు రాసి నేను కూడా ఇక వాళ్ళని రెడీ చేసి అయితే పంపించేశాను. ఇంక ఇప్పుడైతే అమ్మ అయితే చపాతీ పిండి కలిపి పెట్టి వెళ్ళిందండి. మనం వాళ్ళు వచ్చేసరికి అయితే టిఫిన్ అయితే రెడీ చేయాలి. ఆకలితో వస్తారు కదా, ఇంకా టిఫిన్ అయితే ఏం చేయకుండానే వెళ్ళారు. ఇంకా వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది, ఫుల్ ఆకలితో ఉంటారు కదా. మనమైతే వాళ్ళు వచ్చేసరికి అయితే టిఫిన్ అయితే రెడీ చేద్దాం. వచ్చేసేయండి. అయితే స్టార్ట్ చేశాక ఇక తర్వాత అయితే తినేయండి. మా వారు ఫోన్ చేస్తే ఇక తనతో మాట్లాడితే చపాతీలు చేస్తా, అలానే కూర కూడా పొయ్యి మీద అయితే వేసాను. ఇప్పుడు చూపిస్తాను ఎంతవరకు వచ్చిందా మీకు. ఇలా అయితే చేస్తున్నాను, అలానే కూర చూపిస్తా ఉన్నాను మీకు. ఇది కూర, ఇది టమాటో కూర. మక్క చేసిద్ది, త్వరగా అయిపోయింది, అందుకే ఈ కూర అయితే చేస్తున్నా, త్వరగా అయిపోయిద్దిలే అని. వంటలు చూడండి అసలు ఎట్లా పడుతున్నాయో. ఎక్కువసేపు అయితే అసలు వంటగదిలో అస్సలు ఉండలేకపోతున్నామండి, అందుకే త్వరగా అయిపోద్దని అయితే ఆ టమాటా కర్రీ అయితే చేస్తున్నా. త్వరగా చపాతీలు చేసేస్తే వాళ్ళు రాగానే కాల్చి అయితే వాళ్ళకి పెట్టవచ్చు. వాళ్ళు వచ్చినా చూపిస్తాం మీకు మళ్ళీ. ఈ లోపు నేను చపాతీలు చేస్తా. వాళ్ళు అయితే వచ్చారండి, మీకు చూపిస్తా ఒక్క నిమిషం. మీకు కనిపించలేదా? హలో మాస్టర్, ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళా? అమ్మని పిలిచావా అసలు నువ్వు? చామీ దగ్గరికి ఎక్కడికి వెళ్ళా? చామియా? చామి దగ్గరికి వెళ్ళావా? ఏం తెచ్చుకున్నా? గద అన్నయ్య పడ్డాడు అన్నయ్య ఆడకంటే ఈయనరా పాపం. అబ్బో హనుమానా నువ్వు రేవాంష్? హనుమానా నువ్వు? హనుమానా నీది? ఏం తింటున్నా? లడ్డా. నువ్వురా? నువ్వు లడ్డేనా? నీకు మా రేవాంష్ గదేది? గుడి నుంచి వచ్చేసరికి అయితే అందరికి ఆకలి వేసిందండి. అందరూ అయితే చపాతీ తింటున్నారు. రేవాంష్ చపాతీ బాగుందా? తినయ్యా ఇంకా అవలా. అందరు టిఫిన్ చేయడం అయితే అయిపోయిందండి. ఇక నేను కూడా ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను, చపాతీ విత్ టమాటా కర్రీ. ఎప్పుడైనా ఎవరికైనా ఈ కాంబినేషన్ తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకా రేవాంష్ అయితే ఇక్కడ మ్యాంగో తింటున్నాడు, మీ అందరూ చూపిస్తున్నాడు మ్యాంగో తింటున్నాను అని. ఇంకా అయితే చూపిస్తున్నాను, మ్యాంగో చెప్పి హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తున్నాడు. రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చింత చిగురు చికెన్ అండి. ఫస్ట్ టైం అయితే చేయబోతున్నాను. దీన్ని ఎలా చేశానో షార్ట్ వీడియో అయితే తీస్తాను, తప్పకుండా చూడండి మన ఛానల్ అయితే. దీనైతే శుభ్రంగా గిల్లుకున్నాం. ఇప్పుడు చింత చిగురు చికెన్ అయితే రెడీ అయిపోయిందండి, ఒకసారి మీకు చూపిస్తా. ఇదిగోండి మన చింత చిగురు చికెన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక షార్ట్ లాగా అయితే తీసాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. ఇప్పుడే నేనైతే లంచ్ అయితే పూర్తయిందండి నాది. చూడండి ఒక్కసారిగా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది, చల్లగా లేదు, ఉమ్మదం తీస్తుంది, కానీ వర్షం అయితే ఫుల్గా పడుతుంది. చూడండి ఊరుంటుంది. ఎప్పుడు ఫోన్లు వాడకూడదు అంటారు. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. బాయ్. బట్టలు మడతేస్తున్నా, ఊరుంటుంది ఫోన్ కట్టి. హాయ్ అండి, ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అయిపోయింది, మేము పెళ్లికి అయితే వెళ్తున్నామండి. రేవంశ్ కూడా వస్తున్నాడు పెళ్లికి. నేను రేవంశ్ అయితే రెడీ అయిపోయాం. ఆల్రెడీ మనోజ్ హర్ష అయితే వెళ్ళిపోయారండి. చలో ఇప్పుడు మనం కూడా పెళ్లికి వెళ్దాం. నీ ఉంగరాలి
బాగున్నాయి రేవంశు. అట్లా కాండి, అట్లా నువ్వు వెనక్కి వచ్చి చూపి. ఇప్పుడు చూపి నీ ఉంగరాలు చూపి. బాగున్నాయి అమ్మా. వెళ్దాం బా. తీసుకున్నా. పెళ్లికి అయితే వెళ్ళామండి, కానీ ఫస్ట్ భోజనాల దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకంటే మండపం కన్నా ముందు భోజనాలే ఉన్నాయి. అందరూ భోజనం చేసినాక మండపం దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇక మేము కూడా ఫస్ట్ అయితే ఇక భోజనానికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే బఫే సిస్టమేనండి. ఇక మనమైతే మనకు కావాల్సింది తెచ్చుకొని ఒక దగ్గర అయితే కూర్చొని అయితే తినేయటమే. ఇంక ఇక్కడ నేను తింటా, రేవంష్కి అయితే తినిపిస్తున్నా అండి. ఫస్ట్ అయితే కొంచెం పలావ్ విత్ పన్నీర్ కర్రీ అయితే వేసుకొచ్చుకున్నాను. ఇంకా అది రేవంష్కి పెట్టి నేను తిన్న తర్వాత పప్పు వేసి అయితే ముందు రేవంష్ని తినిపించానండి. ఇక వాడికి తినిపించినాక నేను తినేసాను. ఇక లాస్ట్లో ఐస్ క్రీమ్ తెచ్చుకుంటే వాడికి ఐస్ క్రీమ్ కావాలని అయితే తీసుకొని చక్కగా కూర్చొని తింటున్నాడండి. వాడు కొంచెం కూడా వాడి మూతికి కూడా పూసుకోకుండా చూడండి స్పూన్తో చక్కగా తింటాడు. ఇలాంటి విషయాలు నాకు రేవంశ్ అయితే భలే క్యూట్ గా అనిపిస్తాడండి. మంచిగా తింటా ఉంటాడు. ఇంకా భోజనం కంప్లీట్ చేసుకొని మండపం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని చూడాలి కదా. ఇంకా నేను ఇంకో ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాను. నా ఐస్ క్రీమ్ అయితే రేవంశ్ అయితే తినేసాడని. తినే అండి పెళ్ళికొడుకు నాకు తమ్ముడు అవుతాడు. పేరు వచ్చేసి వెంకటేష్. ఇంకా పెళ్ళెవరిదో చెప్పలేదు కదా, మా నాన్న వాళ్ళ మేనమామ మనమడండి తను. అంటే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మా నాన్న నాకు పిన్ని బాబాయ్ అవుతారు. ఆ పిన్ని బాబాయ్ అయితే చాలా మంచోళ్ళండి, చాలా నిదానస్తులు, చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని అయితే. నన్ను కానీ శిరీషాన్ని కానీ అయితే కలవరిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ పెళ్లికైతే తప్పకుండా వెళ్ళాలని నేనైతే వచ్చానండి. ఇంక ఇక్కడైతే మేమైతే వెయిట్ చేస్తున్నాం. పెళ్లికూడుకు చేత ముందైతే ఇక్కడ మంత్రాలు అయితే చదివిపిస్తున్నారు. పెళ్లికూతురు అయితే ఇంకా రాలేదు. పెళ్లికూతురు కూడా బాగుందండి, వాళ్ళిద్దరికైతే మంచిగా సెట్ అయింది. ఇంకా రేవాంశ్ కూడా ఇక్కడ కూర్చొని అయితే పెళ్లి అయితే చూస్తున్నాడండి. పాపం వాడికైతే ఫుల్ చెమటలు పడుతున్నాయి. ఎండాకాలం పెళ్లిళ్ళు అయితే బాగుంటాయి, కానీ ఇలా గాలి రాకపోతే మాత్రం ఫుల్ స్వెట్టింగ్ వచ్చిందండి. అడ్డు పట్టుకునే గుడ్డ పెళ్లి కూతురు పెళ్లి ఇక్కడ ఇక పెళ్లి కూతురు కూడా మండపం మీదకైతే తీసుకొస్తున్నారండి. కన్యాదానం చేయాలి కదా. మేమైతే ఇంకా కొంతసేపు తర్వాత బయలుదేరిపోయామండి. ఎందుకంటే అప్పుడే రేవంష్కి అయితే బాగా నిద్రకొచ్చేసి అయితే వాడైతే నిద్రకొచ్చి ఆలకలు పడతా ఉన్నాడని మేము కూసేపు అయితే ఇక చూసి అయితే బయలుదేరిపోయాము. పెళ్లి కూతురు అయితే ఇద్దరైతే బాగున్నారండి. చక్కగా వాళ్ళిద్దరికైతే మంచిగా పెళ్లికాలు వచ్చింది. లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. పెళ్లి వచ్చేసి చిన్న కాకానండి. మాకైతే ఇక్కడ నుంచి ఒక 6 గంట అయితే ప్రయాణం ఉండిద్ది. ఇంకా అప్పటికే రేవంశ్ అయితే బాగా నిద్రకొచ్చేసాడని మేమైతే ఇక త్వరగా బయలుదేరాం. కన్యాదానం జరుగుతూ ఉంది. ఇక కన్యాదానం చూసినాక మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంక ఇలా పెళ్లి చూసుకొని భోజనం చేసి మేమైతే ఇంటికైతే వచ్చేసాము. చాలా రేస్ తర్వాత నేను ఇలా ఒక పెళ్లికైతే వెళ్ళానండి. నేనే చేస్తున్నా. ఇంటికైతే వచ్చేసామండి. చోట్లు చూసారు ఎలా పడుతున్నాయో. సమ్మర్ లో పెళ్లికి వెళ్తే ఇంతే, చోట్లతో తడిచిపోవాల్సిందే. హర్ష టీవీ కట్టేసి రాపు. టైం చూసారు ఎంతైందో, 10 దాటింది. ఇప్పుడు వచ్చామండి మేము ఇంటికైతే. రేవంశ్ అయితే వచ్చే దారిలోనే ఒక స్లీప్ అయితే వేసేసాడు. ఇంకా వాడికి కూడా బట్టలు మార్చేసి అయితే వాడిని నిద్రపుచ్చి మేము కూడా ఫ్రెష్ అయి నిద్రపోతాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు మన వీడియో చూస్తుంటే, మన వీడియో నచ్చుంటే మన వీడియో లైక్ చేయండి. హర్ష ఇక్కడ వరకు మన వీడియో చూస్తుంటే, అలానే మన వీడియో మీకు నచ్చుంటే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అసలు మర్చిపోకండి. బాయ్ అండి. రేవంశ్ బాయ్ చెప్పమ్మా. బాయ్ చెప్పు. మా వాడు బదులుగా నేను చెప్తున్నా.